అమరావతిలో మనం సీడ్ యాక్సిస్ రోడ్ అని వింటాం. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అంటే తల్లి రోడ్డు, పెద్ద ట్రంక్ రోడ్డు, గ్రాండ్ ట్రంక్ రోడ్డు. ఇది పొడుగు 21 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి చాలా విశేషం ఉంది. ఇది 9 వరుసలు, ఓ పక్క 3, మధ్యలో 3, ఇంకో పక్క 3, 9 వరుసలు. ఈ 3 మధ్యలో మొక్కలు. తర్వాత ఒక పక్క వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్. వాకింగ్ ట్రాక్ ఎంత బాగా అభివృద్ధి చేశారంటే, వాకింగ్ ట్రాక్కి ఇరుపక్కల చెట్లు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చెట్లు మాత్రం అలాగే ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి. అవి చచ్చిపోలే, అవి చక్కగా ఈ రోజున శోభని సంతరించుకుని ఉన్నాయి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న ఈ వృక్ష సంపదని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ మొక్కలు, చెట్లు అన్నీ కూడా చక్కగా మనం ఎలా అయితే హెయిర్ కటింగ్ చేసుకుంటామో, ఆ మొక్కల చెట్లను కూడా హెయిర్ కటింగ్ లాగా చేసి దానికి ఒక మిషన్లు కొన్నారు, ట్రీ ట్రిమ్మింగ్ మిషన్లు. మనం ఎట్లయితే తలకి ట్రిమ్మర్ ఉంటుందో తల వెంట్రుకలకి, ఈ కొమ్మలు నరికి ఒకే ఎత్తులో చెట్లు ఉండే విధంగా, తర్వాత గుండ్రంగా ఉండే విధంగా, చూడటానికి చూడముచ్చటగా ఉండే విధంగా ట్రీ ట్రిమ్మర్ అనే ఆ పరికరాలను ఉపయోగించి వాటిని నిర్వహించటం అనేది ఒక విశేషం. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఆకాంక్ష ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇది మున్సిపాలిటీలో కానీ, ఉద్యానవన శాఖ కానీ, ఎవరైనా కూడా ఎక్కడైనా మీరు పూల మొక్కలు పెట్టదలుచుకుంటే ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ పాటు ఒకే రకమైన పూలు ఉండాలి, ఒక రంగులోనే ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇంకో రంగు మారాలి. తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఎప్పుడో ఒక సీజన్లో పూలు పూసేది కాదు, 365 రోజులు పూలు పూసే అటువంటి మొక్క జాతులని మీరు పెట్టండి అని చెప్తారు. ఆ విధంగా ఈ పూల మొక్కలు, ఒకే విధంగా రంగులో ఉండే పూల మొక్కలు ఈ చెట్ల మధ్యలో నడుస్తూ ఉంటే మామూలుగా ఉండదు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండ కూడా తెలవదు, ఎందుకంటే ఇరుపక్కల చెట్లు ఉన్నాయి, మధ్యలో నడుస్తుంటాం, పైన 2 చెట్లు కలుసుకుని గొడుగులా ఉంటుంది. కనుక అటువంటి వసతిని ఏర్పాటు చేశారు, సైక్లింగ్ ట్రాక్ వేశారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇరుపక్కల డక్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ డక్ట్లో మంచినీటి పైపులు, మురుగునీటి సరఫరా, తర్వాత గ్యాస్ లైను, ఎలక్ట్రికల్ కేబులు, తర్వాత ఇంటర్నెట్ కేబులు, ఇవన్నీ కూడా ప్రతిసారి రోడ్డులు తవ్వకుండా ఈ డక్ట్ల ద్వారానే ఈ ఏర్పాట్లన్నీ చేయటం అనేది విశేషం. ఈ 9 లైన్లు చూస్తే అసలు మామూలుగా లేదు. ఈ 8 నెలల కాలంలో ఈ 9 లైన్లు జరిగిన అభివృద్ధి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ 217 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇక ఎందుకు సీడ్ యాక్సిస్ రోడ్ అన్నారంటే, ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్డు. అంటే నగరంలో, ఈ అమరావతి నగరంలో దాదాపు ట్రంక్ రోడ్లు అంటే పెద్ద రోడ్లు, ట్రంక్ రోడ్ల నుంచి ఆర్టీరియల్ రోడ్లు అంటారు, మళ్ళీ ఆర్టీరియల్ రోడ్ నుంచి సబ్ ఆర్టీరియల్ రోడ్సు. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో, యూరోప్లో ఏ విధంగా రోడ్లు ఉంటాయో అదే విధంగా రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. ఈ 36 రోడ్లు, దాదాపు 36 ట్రంక్ రోడ్లు 360 కిలోమీటర్లు ఉంటుంది. ఇక తర్వాత ఈస్ట్ రోడ్లని, నార్త్ రోడ్లని నామకరణం చేశారు. E1 నుంచి మొదలుపెట్టి రోడ్లు, N1 నుంచి మొదలుపెట్టి రోడ్లు. E1 రోడ్లు అంటే
అవి విజయవాడ మంగళగిరి దిశగా కొన్ని రోడ్లు కాస్త దూరంలోనే ఆగిపోతాయి. కానీ E11, E13, E15ని ప్రస్తుతం ఆ 3 రోడ్లను పొడిగించి జాతీయ రహదారి చెన్నై కలకత్తా జాతీయ రహదారి 16 నంబర్తో అనుసంధానం చేయటం అనేది విశేషం. అంటే ఈ అనే అక్షరంతో వెళ్ళేవి విజయవాడ మంగళగిరి సైడ్ వెళ్తాయి. ఇక ఎన్ అంకెతో అవి దాదాపు ఒక 17 రోడ్లు ఉన్నాయి. ఆ ఎన్ అంకెతో ఎన్ అనే అక్షరంతో వచ్చే రోడ్లు అవి కృష్ణా కరకట్ట వైపు ప్రయాణం చేస్తాయి. కృష్ణా కరకట్ట దగ్గర ఆగిపోతాయి. విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ కరకట్ట ఇరుగ్గా ఉంది, దీన్ని 4 లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేయమన్నారు. ఇది అక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి అమరావతి వరకు ఈ కరకట్టని, అమరావతి అంటే పాత అమరావతి, 4 లైన్ల రోడ్డు అభివృద్ధి చేయమని ఆదేశాలు ఇచ్చారు. తగు నిధులు కూడా కేటాయించారు. త్వరలో కరకట్ట మీద ప్రయాణం చేసే యోగ్యత అందరికీ లభిస్తుంది. ఇప్పుడైతే 2 కార్లు తప్పుకోవాలన్న ఇబ్బంది. అందువల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అవటం అవన్నీ కూడా జరుగుతుంది. విఐపి మూమెంట్ కూడా కొంత కష్టతరమైంది. ఇప్పుడు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి వెళ్తుంటే మొట్టమొదటిగా కుడి పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం కనపడుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం దాటిన తర్వాత E3, N6 జంక్షన్లో విజయవాడ పశ్చిమ బైపాస్ సీడ్ యాక్సిస్ రోడ్డు మీద నుంచి వెళ్తుంది. ఇక అది వెళ్ళిన తర్వాత మనకి APCRDA బిల్డింగ్స్ కనపడతాయి. ఆ APCRDA బిల్డింగు త్వరలో సిద్ధం కాబోతూ ఉంది. అన్ని శాఖలు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు కూడా అక్కడే పెట్టదలుచుకున్నారు. ఈ APCRDA బిల్డింగ్ దాటిన తర్వాత MLA, MLC క్వార్టర్లు వస్తాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు కనపడుతూ ఉంటాయి. ఇక రాయపూడి గ్రామం వస్తుంది. రాయపూడి గ్రామం సమీపంలో IAS, IPS, IFS అధికారుల క్వార్టర్లు. ఇవి దాటిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ, దీనికి 250 కోట్లతో కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్వహంగులతో సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభానికి సిద్ధం. ఇక మనకి దొండపాడు దగ్గరికి వెళ్తాం. ఈ దొండపాడుకి ఎడం పక్కన తుళ్ళూరు వెళ్తుంది. ఈ దొండపాడు దగ్గర ఈ తుళ్ళూరు వెళ్ళే ఈ రోడ్డుకి సమీపంలో గ్రావిటీ కెనాల్ ఉంటుంది. అంటే ఈ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రస్తుతం మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం నుంచి బయలుదేరి ప్రారంభమై దొండపాడు వరకు వస్తుంది. ఈ దొండపాడుకు ముందున్న 2-3 కిలోమీటర్ల రోడ్డు ఇంకా నిర్మాణం చేయవలసి ఉంది. అంటే 21 కిలోమీటర్లో సుమారు 17 కిలోమీటర్లు పూర్తి అయిపోయింది. మొక్కలు కూడా పెట్టడం ప్రారంభించారు. ఒక 10 కిలోమీటర్లు అయితే పూర్తిగా వృక్ష సంపద పూలతో కళకళలాడుతూ ఉంది. ఈ విధంగా ఒక్కసారి ఎవరైనా ఆ మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఎదురుగుండా ఉండే సీడ్ యాక్సిస్ రోడ్లకు వెళ్ళి చూస్తే అది మనము భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, లేదు సింగపూర్లో ఉన్నామా, మలేషియాలో ఉన్నామా, యూరోప్లో ఉన్నామా, అమెరికాలో ఉండే విధంగా అక్కడ రోడ్లు, ఆ వృక్ష సంపద, పూలు, వాకింగ్ ట్రాకు, సైక్లింగ్ ట్రాకు, అసలు ఆ ప్రణాళిక ఇది సింగపూర్ ఆర్కిటెక్ట్లు వాళ్ళిచ్చిన నమూనా డిజైన్ ప్రకారం అంతర్జాతీయ ప్రమాణాలతో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం చేయటం అనేది విశేషం. ఇంకా మరొక 6 నెలల్లో
ఈ రోడ్డు మీద ప్రయాణిస్తే ఇక అక్కడ ఆ వాకింగ్ ట్రాక్లో వెళ్ళాలి. కారు మీద వెళ్ళటం ఒక వంతు, వాకింగ్ ట్రాక్లో వెళ్తే అక్కడ రెండు పక్కల ఉండే మొక్కలు ఒకదానికోటి కలిసి గొడుగులా ఉండి, ఒక పక్క చక్కటి పువ్వులు, రంగురంగుల పువ్వులను చూసుకుంటూ నడుస్తుంటే ఇంకా కడుపు నిండిపోతుంది. ఆరోగ్యం అంటే ఇంకెక్కడో అవసరం లేదు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మీద వాకింగ్ చేస్తే ఇప్పుడు కూడా ఒక 10 కిలోమీటర్లు సిద్ధంగా ఉంది. ఎవరైనా ఆసక్తి గలవారు ఆ వాకింగ్ ట్రాక్ మీద నడిచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక 27 నవంబర్ దీపావళి నాటికి అమరావతి నిర్మాణం పూర్తయి ఒక అంతర్జాతీయ నగరంగా అవతరించబోతా ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రణాళికాబద్ధంగా ఎక్కడ చూసినా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ఇది ఒక ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణం. విశేషం ఏంటంటే దీనికి ఖర్చు పెట్టే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు, లేదు కొన్ని సంస్థల నుంచి అప్పు తెచ్చి సిఆర్డిఏలో అభివృద్ధి చేసి అక్కడ మిగులు భూములైన 22,000 ఎకరాల మిగులు భూములను వాటిని అభివృద్ధి చేసి మరి వేలం వేసి సంస్థలకు ఇవ్వటం ద్వారా అప్పుని వడ్డీతో సహా కట్టడం, ప్రజలు పన్నుల రూపాన చెల్లించిన ₹1 కూడా అమరావతి నగర అభివృద్ధికి ఉపయోగించమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి మున్సిపల్ మంత్రి నారాయణ స్పష్టమైన ప్రకటన చేశారు. కనుక ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టడానికి మీ డబ్బంతా తీసుకెళ్ళి అమరావతిలో పోసేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు, విషప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కాదు. అమరావతి నగరం ఒక చారిత్రాత్మకమైన, ఒక ఆధ్యాత్మిక నగరం, ఒక అభివృద్ధి చెందిన నగరంగా మరో 3 ఏళ్లలో మన కళ్ళ ముందు ఉండబోతుందనేది నిజం కాబోయే రోజులు ప్రారంభమయ్యాయి.